ఫార్ములా ఈ రేస్ పెడితే తప్పు, మిస్ వరల్డ్ పోటీలు పెడితే కరెక్టా? మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్ల, ఈ పోటీలతో ఉద్యోగాలు ఎలా వస్తాయి? రైతులు చనిపోతున్నా, పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? 125 అడుగుల అంబేద్కర్ను బంధించారు, అంబేద్కర్ విగ్రహానికి టూరిజం కల్పించాలని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు టూరిజం పాలసీ అని చెప్పేసి కొత్త తెస్తారు వీళ్ళు. టూరిజం పాలసీ తెస్తారు, మేము టూరిజాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తామని చెప్తారు. కానీ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ఉంటే, సెక్రటరేట్ పక్కన సాగరహారం పక్కన ఉంటే కనీసం దాన్ని చూపించడానికి వీళ్ళకి మనసు వస్తలేదు. ఆడికి లోపలికి పోకుండా గేట్లకు తాళాలు వేసి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అంబేద్కర్కి తాళాలు వేసి పెట్టారు. ఇది అప్పుడు అంబేద్కర్ని ఓడించింది, ఇప్పుడు అంబేద్కర్ దగ్గరికి ఓనిస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఫార్ములా ఈ రేస్ పెడితేనేమో తప్పు, అందాల పోటీలు పెడితేనేమో కరెక్టు. ఫార్ములా ఈ రేస్ పెడితే పెట్టుబడులు వస్తాయి. అది పెట్టింది ఏంటిది? ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కార్ రేసింగ్. సో ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి బ్యాటరీల కంపెనీలు కానీ మిగతా కంపెనీలు కానీ పెట్టుబడులు వచ్చినాయి, ఇంకా ఆకర్షించేటువంటి అవకాశం ఉంటుంది ఫార్ములా ఈ రేస్ నుంచి. కానీ అందాల పోటీలు పెడితే ఏం కంపెనీలు పెడతారు? మరి ఏం కంపెనీలు పెడతారో రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. ఇక శ్రీధర్ బాబుకు హరీష్ రావు సవాల్, టీచర్ల రిక్రూట్మెంట్ పై తప్పుడు ఆరోపణలు, 26,000 ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 8,000, గురుకులాల్లో 18,000 ఉద్యోగాలు. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఆయన సవాల్ చేయడం జరిగింది. ఎవరు? శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ను కూడా భర్తీ చేయలేదు, మేమే వచ్చినాక అన్ని భర్తీ చేసినామని చెప్పేసి వారు చెప్పారు. చెప్తే ఆయన సవాల్ చేసి, మీరు వచ్చిన తర్వాత ఎన్ని అయినాయి, మేము ఉన్నప్పుడు ఎన్ని అయినాయి ఒకసారి లెక్కలు తీద్దాము. మా హయాంలో 26,000 మొత్తం 26,000 ఉపాధ్యాయ నియామకాలు జరిగినాయి. దాంట్లో 8,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగినాయి, మిగతా 18,000 పోస్టులు గురుకులాల్లో మేము భర్తీ చేసినాము, ఉపాధ్యాయ నియామకాలు జరగలేదని చెప్పేసి మీరు ఎట్లా చెప్తారు? సభను తప్పుదో పట్టిస్తా ఉన్నారు ఎల్ఏ మినిస్టర్ గారు అని చెప్పేసి ఆయన నిన్న లేచి మాట్లాడడం జరిగింది. అంటే స్పీకర్ విషయంలో మీ మాటలు నన్ను బాధ పెట్టాయి, నేను ఎక్కడా అన్పార్లమెంట్ మాట్లాడలే. సో సభలో సీఎం మంత్రులలా మాట్లాడలేదు, సభాధిపతిగా మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ఆవేదన, దానికి స్పందించినటువంటి స్పీకర్ గారు, నాకు మహిళలంటే మస్తు గౌరవం ఉన్నది, మిమ్మల్ని అన్నట్టుగా అనుకోవడం పొరపాటు, వినబుద్ధి అయితలేదని చెప్పినా కానీ మీరు తప్పుగా భావించి ఉండవచ్చు, మీ మనసు కష్టపడితే విత్డ్రా చేసుకుంటా. సుంతా లక్ష్మారెడ్డి పైన స్పీకర్ స్పందన. ఈయన కొంత అయిష్టంగానే విత్డ్రా చేసుకున్నాడు స్పీకర్ గారు. నిన్న మాట్లాడుతుంటే మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది, అయిష్టంగానే ఆయన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకున్నాడు. ఎస్ఎల్బీసీలో మరో మృతదేహం లభ్యం, 32 రోజులకు దొరికిన డెడ్ బాడీ కుటుంబ సభ్యులకు అప్పగింత, ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యం, 6 కోసం కొనసాగుతున్న గాలింపు. సో ఇది ఎస్ఎల్బీసీ అప్డేట్స్. నేను ఎస్ఎల్బీసీ మీద కూడా ముఖ్యమంత్రి రివ్యూ పెట్టిండు మొన్న. సో దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం 8 మంది అందులో చనిపోతే లోపల ఉంటే 2వ మృతదేహం ఇవాళ దొరికింది, 32 రోజులకు దొరికింది. మరి మిగతా 6 మృతదేహాలు దొరికే వరకు ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది చూడాలి ఇంకా.